కవిత ఆరోపణల అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. ఆ రెండు పార్టీ బంధంపై తాము చెప్పింది నిజమని తేలిపోయిందని హస్తం నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఆచితూచి స్పందిస్తుండగా ఇప్పటికే అసమ్మతి బాట పట్టిన ఎమ్మెల్యే రాజాసింగ్ కవిత చెప్పిందని నిజమనడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కవిత వ్యాఖ్యల్ని అస్త్రంగా మార్చుకునే పనిలో పడింది. కవిత చేసిన విలీన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బీజేపీలను లక్ష్యంగా చేసుకుని హస్తం పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందని, ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకున్నారనే విషయం తేటతెల్లమైందని కాంగ్రెస్ నేతలు అన్నారు. బీఆర్ఎస్ లో ఉద్యమకారుల గొంతు కోసిన పాపంలో కేసీఆర్, కేటీఆర్తో పాటు కవితకు పాత్ర ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కవిత ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. కుటుంబాన్నే చక్కదిద్దుకోలేని కేటీఆర్ కాంగ్రెస్ పై ఏదేదో మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్యపరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తేలిందన్నమాట సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి. కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నోసార్లు మేము బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయ నాటకాలకు తెరలేపినాయి అనే దానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుసు. కవిత చేసిన బీజేపీలో బీఆర్ఎస్ విలీన ఆరోపణలపై కమలం పార్టీ నేతలు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కొన్నాళ్లుగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసమ్మతి బాటపట్టిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ సందేశంలో మాట్లాడిన రాజాసింగ్ పెద్ద ప్యాకేజీ దొరుకుతుందని, మా పార్టీ వాళ్లు సైతం బీఆర్ఎస్ తో ములాఖాత్ అయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇది జరక్కుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో వచ్చేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్లను సైతం బీఆర్ఎస్ నిర్ణయిస్తుందన్నారు. ప్రతి ఎన్నికల్లో తమ వారు కుమ్మక్కవుతున్నారని, దీనివల్ల పార్టీకి పెద్ద నష్టం జరుగుతోందన్నారు. ఈ విషయం ప్రతి భాజపా కార్యకర్తకు తెలుసని, అయితే బహిరంగంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారని నోరు విప్పడం లేదన్నారు. కవిత వ్యవహారంలో నోరు జారుద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించిన మరుసటి రోజే రాజాసింగ్ అతిక్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత వ్యాఖ్యల్ని ఖండించిన ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను బీజేపీ ఎందుకు విలీనం చేసుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదన్నారు. మీరు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఎంపీతో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామికమైన పార్టీ. భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు. భారతీయ జనతా పార్టీ అని చేస్తే నేరుగా చేస్తారు తప్ప ఈ కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేయదు. అందువల్ల ఎవరో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధమని అడగడం అనేది మంచిది కాదది. సొంత పార్టీ నేతలపైన తీవ్ర విమర్శలు చేస్తున్న రాజాసింగ్ తాజాగా అధిష్టానం ఆదేశాల్ని ధిక్కరించడంతో ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.